అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. మన ఆంధ్రప్రదేశ్లో వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా 161 సేవలు, పౌర సేవలు అనేది ప్రజల ముందుకు తీసుకురావడం జరుగుతూ ఉంది. అంటే ఎందుకు ఈ వాట్సాప్ ద్వారా పౌర సేవలు ప్రజలకు అందించడం జరుగుతూ ఉందంటే కనుక ప్రజలు ఆఫీస్ చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా ఓకేనా, మీ ఇంటి వద్దనే మీ మొబైల్లోనే మీ వాట్సాప్ ద్వారా మీరు ఈ సేవలు అనేది లబ్ధి పొందడానికి ఈజీ ప్రాసెస్లో గవర్నమెంట్ అనేది ఈ వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా పౌర సేవలు అనేది తీసుకురావడం జరుగుతూ ఉంది. ఓకేనా, మీ ఏ సర్టిఫికేట్ కావాలన్నా కూడా కేవలం వాట్సాప్ ద్వారా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అయితే కనుక మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వచ్చేసి వెలుగుబూడి సచివాలయంలో అధికారులతో సమీక్షించడం జరిగింది. వాళ్ళకు వచ్చేసి ఈ వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ఈ సేవలు ప్రజల ముందుకు ఎలా తీసుకువెళ్ళాలని చెప్పేసి వాళ్ళకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అయితే చేయడం జరిగింది. ఏ విధంగా పనిచేస్తుంది ఏం కథ అని చెప్పేసి వాళ్ళకు చెప్పడం జరిగింది. అయితే కనుక ఈ వాట్సాప్ అనేది ఏ విధంగా పనిచేస్తుంది, వచ్చేసి ఏ విధంగా లబ్ధి పొందాలి ఏం కథ అని చెప్పేసి నేను ఉదాహరణగా చెప్తాను. ఇంకా ఎవరైనా మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళంటే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా వాట్సాప్ ద్వారా సేవలు లబ్ధి పొందాలంటే కనుక ఒక యాప్ క్రియేట్ చేయాలి. ప్రస్తుతం మీ మొబైల్లో ఉన్నటువంటి యాపే వాట్సాప్ యాపే, కొత్త యాప్ అంటే ఏమి ఉండదు. ఓకేనా, చాలామంది డౌట్ ఉండవచ్చు కొత్తగా యాప్ క్రియేట్ చేస్తారని చెప్పేసి. కొత్తగా యాప్ అంటే ఏమీ రాదు. ప్రస్తుతం మీ మొబైల్లో ఏదైతే వాట్సాప్ యాప్ ఉందో ఆ యాప్ ద్వారానే ఈ సేవలు అనేది పొందవచ్చును. అయితే కనుక గవర్నమెంట్ నుంచి ఒక నెంబర్ రావాలి, వాట్సాప్ నెంబర్ అనేది రావాలి. అయితే ఇక్కడ ఒక డౌట్ ఉంది, ఒక్కొక్క జిల్లాకు ఒక్కొక్క నెంబర్ ఇస్తాడా లేకుంటే కనుక మన ఆంధ్రప్రదేశ్ మొత్తాన్ని కలిపి ఒకటే నెంబర్ ఇస్తాడనేది ఒక డౌటు. ఓకేనా, అయితే కనుక ఒక వాట్సాప్ నెంబర్ అయితే కనుక ఒక అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. క్రియేట్ చేసుకోవాలంటే ముందు ఆ నెంబర్ మీ మొబైల్లో సేవ్ చేసుకోవాలి. సేవ్ చేసుకున్న తర్వాత తిరిగి మీరు వాట్సాప్ ఓపెన్ చేసిన తర్వాత మీరు అందులో ఒక అకౌంట్ క్రియేట్ అవుతుంది. ఇక్కడ మొబైల్లో మీరు ఏదైతే మొబైల్ నెంబర్ వాట్సాప్ అకౌంట్ నెంబర్ మీరు సేవ్ చేసుకున్నారో మీ వాట్సాప్లో ఒక అకౌంట్ క్రియేట్ అవుతుంది. అది కూడా వెరిఫై ట్యాగ్ టిక్ మార్క్తో ఉంటుంది. ఓకేనా, అంత ఆశామాషగా ఉండదు. అది ఒక గవర్నమెంట్ ఐడెంటిటీ మార్క్తో ఉంటుంది. ఓకేనా, వెరిఫైడ్ చేసి ఉంటుంది, టిక్ మార్క్తో ఉంటుంది అనమాట. అయితే కనుక మీరు ఓపెన్ చేస్తారు మన వాట్సాప్లో ఎలా అయితే కనుక మన సేవలు అనేది పొందుతారో ఈ వాట్సాప్ ద్వారా మీరు ఏ విధంగా అయితే సేవలు లబ్ధి పొందుతారో సేమ్ టు సేమ్ అలాగనే ఉంటుంది. ఓకేనా, మీరు ఓపెన్ చేసిన తర్వాత మీరు అక్కడ టైప్ చేయాలి. మీకు టైప్ చేసి రాలేదంటే కనుక అక్కడ స్పీకర్ ఉంటుంది. తెలుగులో కావాలంటే తెలుగులో మీరు స్పీకర్ టైప్ చేయొచ్చు, లేదంటే ఇంగ్లీష్లో కావాలంటే ఇంగ్లీష్లో. ఓకేనా, మీరు అక్కడ ఏం టైప్ చేస్తారో హలో సేవలు అని చెప్పాలి. ఊరికి హలో అని కొట్టినా వస్తుంది, లేకుంటే హలో పౌర సేవలు అని కొట్టినా వస్తుంది, లేకుంటే హలో పథకాలని చెప్పినా ఏం కొట్టినా వస్తాయి. మీకు అన్ని డీటెయిల్స్ అన్నీ ఓపెన్ అవుతాయి. దాంట్లో ఉన్నటువంటి 161 పౌర సేవలు అనేది మొత్తం ఓపెన్ అవుతాయి. అందులో నీకు కావాల్సినటువంటి ఏదైతే నీకు సర్టిఫికేట్ కావాలనో దాని మీద టచ్ చేయాలి. టచ్ చేసిన తర్వాత నీకు వెంటనే ఒక లింక్ వస్తుంది. ఆ లింకుని టచ్ చేయాలి. లింకుని టచ్ చేసిన తర్వాత అందులో నీకు డీటెయిల్స్ మొత్తం ఫిల్ చేయమంటుంది, టైప్ చేయమంటుంది. నీకు టైప్ చేసే రాదు, ఇంగ్లీష్లో టైప్ చేసే రాదు, తెలుగులో టైప్ చేసే రాదు. ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు. అక్కడ స్పీకర్ ఉంటుంది. నీ పేరు ఆధార్ కార్డులో ఎట్లుందో సేమ్ టు సేమ్ అట్లాగనే పలకాలి. ఓకేనా, నీ ఇంటి పేరుతో సహా పలకాలి. దాని తర్వాత నీ తండ్రి పేరు, నీ ఆధార్ నెంబరు, నీ ఏజీ, నీ సెల్ నెంబరు, మీ ఊరు, మీ మండలం, మీ జిల్లా అని మొత్తం డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేయాలి. క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలంటే కనుక ఎగ్జాంపుల్గా దానికి సంబంధించిన లింక్ ఇస్తాడు, దానికి సంబంధించినటువంటి మొత్తం డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేయాలి. చేసిన తర్వాత నువ్వు పంపిస్తావు, దానికి సంబంధించినటువంటి అధికారికి పంపిస్తావు. ఓకేనా, అయితే నువ్వు పంపించినటువంటి డీటెయిల్స్ అనేది ఎవరికి వెళ్ళవు, అందులో ఎవరి నెంబర్ కనపడదు. నువ్వు ఏ డీటెయిల్స్ పంపించినా ఎవరికి కనపడవు, దానికి సంబంధించిన అధికారికి మాత్రమే వెళ్తాయి. ఓకేనా, కంగారు పడాల్సిన అవసరం లేదు. కాబట్టి గవర్నమెంట్ పకడ్బందీగా ఈ వాట్సాప్ గవర్నెన్స్ అనేది తీసుకురావడం జరుగుతుంది. అయితే కనుక నువ్వు పంపించినటువంటి డీటెయిల్స్ అనేది అక్కడ అధికారి మొత్తం చెక్ చేస్తాడు. ఈ డీటెయిల్స్ అన్నీ కరెక్ట్గా ఉండాలి లేదా అని చెప్పి చెక్ చేసిన తర్వాత దాని తర్వాత వేరే అధికారికి పంపిస్తాడు. అక్కడ నుంచి నీకు స్టెప్ బై స్టెప్ రావడం జరుగుతుంది. అన్నీ ఓకే అయిన తర్వాత నీ వాట్సాప్కు తిరిగి సర్టిఫికేట్ అనేది పంపించడం జరుగుతుంది. ఓకేనా, అక్కడ నువ్వు డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది.
అయితే నీకు పంపించిన సర్టిఫికేట్ అనేది ఎవరికి కనపడదు. నీ సెల్ నెంబర్ కనపడదు, నీ డీటెయిల్స్ కనపడదు, నీ సర్టిఫికేట్ ఎవరికి కనపడదు. ఆ సర్టిఫికేట్‌కి ఒక ఐడెంటిఫై ఉంటది. ఒక క్యూఆర్ కోడ్ ఉంటది, ఒక ఐడీ నెంబర్ ఉంటది. ఓకేనా? ఎందుకుంటాయంటే గనకన నువ్వు ఎగ్జాంపుల్‌గా ఒక పింఛన్‌కి అప్లై చేసుకోవాలి. లేకుంటే ఓ రేషన్ కార్డ్‌కి అప్లై చేసుకోవాలనుకో. ఎగ్జాంపుల్ పింఛన్‌కి అప్లై చేసుకోవాలనుకో. ఒక క్యాస్ట్ సర్టిఫికేట్ అవసరం. మరి క్యాస్ట్ సర్టిఫికేట్ అక్కడ సబ్మిట్ చేయాలి. సబ్మిట్ చేయాలంటే గనక నువ్వు మళ్ళీ డౌన్లోడ్ చేసుకొని వాళ్ళకి సబ్మిట్ చేయాల్సిన అవసరం లేదు. దానికి ఒక ఐడీ నెంబర్ ఉంటది. ఓకేనా? ఆ ఐడీ నెంబర్ కొట్టామంటే ఆటోమేటిక్‌గా అక్కడ డౌన్లోడ్ అయితది. ఏది ఎన్టీఆర్ పింఛన్ భరోసాలో ఆటోమేటిక్‌గా డౌన్లోడ్ అయితది. సింపుల్ ప్రాసెస్ ఉంటదనమాట. అట్లా ప్రజలకు సులభతరంగా చేయడానికి ఈ వాట్సాప్ గవర్నెన్స్ అనేది తీసుకురావడం జరుగుతుంది. ఓకేనా? అయితే గనక ఒకవేళ మీరు పంపించిన డీటెయిల్స్ అనేది ఒకవేళ బై మిస్టేక్ ఏదైనా పొరపాటుగా పంపించారు, ఎక్కడైనా పొరపాటు ఉంది అంటే గనక వాళ్ళు రిజెక్ట్ కొడతారు. రిజెక్ట్ కొట్టిన తర్వాత మళ్ళీ మీరు ఎక్కడికి వెళ్ళాలి? ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఇస్తాడు. ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఇస్తాడు. ఆ టోల్ ఫ్రీ నెంబర్ ఆధారంగా మీ డీటెయిల్స్ అయితే తెలుసుకోవాలి. అంటే మీరు వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా మీరు పంపించిన లింక్ అనేది అక్కడ ఒక నెంబర్ ఉంటది. ఆ నెంబర్ అడుగుతారు. టోల్ ఫ్రీ నెంబర్‌కి ఫోన్ చేసినప్పుడు ఆ నెంబర్ అడుగుతారు. ఆ నెంబర్ మీకు వాళ్ళకి ఫోన్ కాల్ చేసి చెప్పినారంటే గనక వాళ్ళ డీటెయిల్స్ మొత్తం చెక్ చేస్తారు. చెక్ చేసినప్పుడు వాళ్ళకు మీ డీటెయిల్స్ మొత్తం చెప్పినారంటే గనక ఇవి కరెక్ట్‌గా ఉన్నాయా లేదా వాళ్ళు చెక్ చేసి పలానా చోట తప్పు ఉంది చెక్ చేసుకోండి అని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరుగుతుంది. అప్పుడు మళ్ళీ మీరు రికవర్ చేసుకొని మళ్ళీ పంపించడానికి అవకాశం ఉంటది. ఓకేనా? గవర్నమెంట్ అనేది ప్రజలకు సులభతరంగా చేయడానికి, ప్రజలే ఇంటి వద్దనే పౌర సేవల లబ్ధి పొందడానికి ఇటువంటి గవర్నెన్స్ ద్వారా వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా సేవలనేది తీసుకురావడం జరుగుతుంది. ఓకేనా? సింపుల్ ప్రాసెస్‌లో ఉంటది. బట్ ఏదంటే కొత్త కాబట్టి చాలామందికి తెలియదు. ఇది ఈ వాట్సాప్ ద్వారా పౌర సేవలనేది లబ్ధి పొందే ఏ విధంగా ఉంటుంది అని చెప్పేసి నేను ఉదాహరణ చెప్పడం జరిగింది. మనకున్నటువంటి డేటా ఆధారంగా అయితే చెప్పడం జరిగింది. ఓకేనా? అయితే గనక ఇందులో చాలామంది వచ్చేసి యాప్ అనేది కొత్తగా క్రియేట్ చేస్తామని చెప్పి చెప్పడం జరుగుతుంది. ఇదే యాపే పనిచేస్తదంటే వేరే యాప్ అంటే ఏముండదు. బట్ ఏదంటే భవిష్యత్తులో రేపొద్దున యాప్ అనేది మార్చి చెప్పలేం. ఓకేనా? ఇందులో మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి. మీకున్న డౌట్ ఏదైనా ఉంటే గనక కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.